వీడికి వీక్లీ వన్స్ దా స్నానం. பிள்ளையா சுவாமி, முருகன் சுவாமி, కంచి కామాక్షి తాయి, కరుమారి అమ్మనే, వేపలై తాయే, మధురై మీనాక్షి తాయి, అందరూ నన్ను బాగా చూసుకోండా. నాను ఫస్ట్ క్లాస్ లో పాస్ பண்ணிட்டு నీకు తెంకాయ కొడతాను, పొంగల్ పెడతాను, నిప్పు మేల నడుస్తాను. స్వామి 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 స్వామి. ఏ తక్కలి ఇంకా ఆపే. ఆ వార్డెన్ మనల్ని 2 రోజుల నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఏం చెప్దామే? అది అసలే స్ట్రిక్ట్. ఏదన్నా ఐడియా ఆలోచించావా? ముందల్లా ఎత్తక్కర్లేదే, నమకు స్పాట్ల దా వరో ఐడియా. ఆల్రెడీ 9 o'clock. What are you doing here? Get ready, go. I'm tired of Good morning, ma'am. Good morning. Go and get ready. Good morning, ma'am. Go, go. Okay, ma'am. Indu. వార్డెన్ బందుట్టా. కరుమారి అమ్మ కాపాతు. ఏంటి ఇది? సవాల్ కట్టుకో. టవలా ఇప్పుడు అర్జెంటు. నేను ఆడా అది ఆడా ఏం చూస్తాయి? అయ్యో ఏం చేసేది ఇప్పుడు అంటవని ఒక ఐడియా కూడా. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయవే ప్లీజ్. ఏంటిది? సిగ్గులేదా? ఓ మై గాడ్. వనక్కం మేడం. 2 days గా డోర్ లాక్ చేసి మీరు చేస్తున్న పని ఇదా? చిచ్చి, ఇండియా వాళ్ళు కూడా ఇలా తయారయ్యారా? అదంతా ఏది లేదు మేడం, మీరు ఏదేదో లింక్ చేస్తాయి. మా రూమ్ లో దొంగలు వందు పట్టాలలా ఎత్తుకుపోతాయి. ఇంత మారి బయటికి రావడం ముటీలా మేడం. I know your creations. It's too much. బాగా మేనేజ్ చేసినా. ఇదంతా ఒక ఐడియానా? అంత నీ మూలంగానే. అయ్యో ఎంత రాంగ్ గా ఊహించుకుందో చూడు. ఇదంతా మా ఇంట్లో తెలిస్తే ఏమే ఇదెల్లా నమ్మ షో వేస్తుమా, పోస్టర్ వేస్తుమా? అది ఒక లూస్. నీపై కుల్చిట్ పడిపోడి పో. మహాత్మా గాంధీ ఎప్పుడూ గడియారం బొడ్లోనే పెట్టుకుని ఉండేవారు. కారణం ఏంటో తెలుసా? వాట్స్ ద రీజన్? ఆయనది టైం సెన్స్, మీది నాన్ సెన్స్. మద్రాసు, ఢిల్లీ, బొంబాయి బ్రాంచ్ని బ్రేక్ చేసి వచ్చాను, తుఫాను సృష్టించి వచ్చాను. మిమ్మల్ని మాత్రం వదిలిపెడతానా? ఇప్పుడు టైం ఎంత అయింది? ఎడం చేతికి హెచ్ఎంటీ వాచ్, టేబుల్ మీద అంత పెద్ద గడియారం ఉంది. టైం ఎంత మళ్ళీ అడుగుతారేంటి? కొండ జాతాడేమో టైం చూడరాదు. షట్ అప్. సీనియర్స్ ని పెట్టే సబార్డినేట్స్ ఉంటారు. ఎవడా లేటర్ ఇచ్చిండ్రా? ఓం సాయిరామ్. కొత్త జనరల్ మేనేజర్ ఈ రోజు ఆఫీస్కి వస్తున్నాడని తెలిసి కూడా ఇంతవరకు హరిచంద్ర ఆఫీస్కి రాలేదంటే ఏమిటి అర్థం? రాలేదని అర్థం సార్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనిషి అన్నాక బుద్ధి జ్ఞానం ఉండాలయ్యా. అది కాదు సార్. యూ షట్ అప్. ఇతను రోజు లేట్ గానే వస్తుంటాడా? అచ్చా అలాంటిదే లేదు సార్. కరెక్ట్ టైం కి మాత్రం రాడు సార్. హాయ్ హరి, ఇవాళ కూడా లేటనా? జిఎం మండి పడుతున్నాడు తెలుసా? ఏం చేయ రాత్రి తాగింది ఇంకా దిగలేదు. అవును, కొత్త జిమ్ వీక్నెస్ ఏమన్నా? కొత్తగా వచ్చారు కదా, నాకేం తెలుస్తుంది? థ్యాంక్స్. ఓం సాయిరామ్. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓకే, వీక్నెస్ దొరికింది. థ్యాంక్స్. మా టైం సార్. రోజు అరగంట ముందుగానే వచ్చేవాళ్ళం. ఈ రోజే గంట లేట్ గా వచ్చాం. నో నో నో. డిసిప్లిన్ లో నాలాంటి వాడే హిట్లర్ కూడా. నేను ఎవరిని క్షమించను. నన్ను ఎవరూ మోసం చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు హరిశ్చంద్ర సార్. లేట్ అనేది కాస్త చింతిస్తున్నాను సార్. నేను నీకంటే మరీ ఎక్కువగా చింతిస్తున్నాను. క్షమించండి సార్. రాత్రి పూట్ల తాగి ఆ హ్యాంగ్ ఓవర్ తో ఆఫీస్కి వచ్చే టైప్ కాదు సార్. అంటే ఆఫీస్కి వచ్చాక తాగుతుంటావా? ఏంటి సార్? తాగటమా? తాగటం, సిగరెట్లు కాల్చలాంటి వెధవ్యసనాలు నాకు లేవు సార్. సార్ విభూత్ సార్. ఓం ఓం సాయిరామ్. అసలు నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు దానికి ఎక్స్ప్లెనేషన్ సార్. నేను ఆలస్యంగా వచ్చి నా గురించి కాదు సార్, మీ గురించి. అవును సార్. పొద్దునే లేచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి అక్షంతలు వేసుకుని ధ్యానంతో చేతులు జోడించి జాపాను సార్. అంత లోపల టక్కుమని పడింది సార్. ఏమిటి చెప్పా? కాదు సార్, ఆ విభూతి ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మీరు బాగుంటే మేం బాగుంటాం, మేం బాగుంటే ఈ కంపెనీ బాగుంటుంది, కంపెనీ బాగుంటే మీ పిల్లలు బాగుంటారు సార్. మీరు పోతే మేము పోతాం సార్. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడదాం సార్. ఈ కంపెనీలో ఎవరు సార్ ముఖ్యం? ఎవరు సార్ ముఖ్యం? నువ్వా? కాదు సార్, మీరే సార్. అందుకే మీ మీద నా గౌరవంతో కుర్చీ ఖాళీగా ఉన్నా నుంచినే ఉన్నా సార్. అందుకే కూర్చోలేదు. ఓం సాయిరామ్. టేక్ యువర్ సీట్. పర్వాలేదు సార్.
థ్యాంక్ యూ. మీరు చెప్పారు కదా అని కూర్చుంటున్నారు సార్. పెద్దల ముందర కూర్చుని అలవాటు నాకు లేదు సార్. నా ఫ్రెండ్స్ అడగండి కావాలంటే. హరి ఇంత మంచివాడని నాకు ఎందుకు చెప్పలేదు? ఓం సాయిరామ్. ఓం సాయి. వాడింత సంస్కారవంతుడని మాకు ఇప్పుడే తెలిసింది సార్. కదరా? షట్ అప్. ఆయన నా గురించి చెప్పినట్టు నా అంత గొప్ప వాళ్ళు మీరు ఎలాగూ కాలేరు. కనీసం ఆయనలో సగమైన అవడానికి ట్రై చేయండి. కుళ్ళుకుంటే పైకి రాలేరయ్యా. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. హరి నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. సార్ సార్ చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు మీలాంటి పెద్దలందు గౌరవం, ఆ ఓం సాయిరామ్ అందు భక్తి ఎప్పుడూ ఉన్నాయి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావయ్యా. హరిశ్చంద్ర పేరు పెట్టుకున్నందుకు సిన్సియర్ గా ఉంటూ ఆ పేరు సార్థకం చేయవయ్యా. సాయిరామ్. సార్ జళ్ళ పువ్వు సార్, అదే గుళ్ళో పువ్వు సార్, చెవిలో పెట్టుకోండి. సాయిరామ్. హరిని చూసి మంచి చెడు భయం భక్తి అన్ని నేర్చుకోండి. వెళ్ళండి. ఓం సాయిరామ్. వస్తాను సార్. పదండి రా, వెళ్ళి పనులు చేసుకోవాలి సార్. అసలే చాలా బిజీ మ్యాన్, మనం ఆయన డిస్టర్బ్ చేయకూడదు. చాలా చాలా పనులు ఉంటాయి ఆయనకి. ఏంట్రా అలా చూస్తున్నారు? పని చేసావా లేదా అనేది ముఖ్యం కాదురా, ఎలా మేనేజ్ చేసావా అనేది ముఖ్యం రా. మళ్ళీ వాచ్మెన్ అంటున్నాడు. ఈడెవడా? ఇంకెవడు పార్లోడ్ అయి ఉంటాడు. హలో హలో, ఎస్ నేనే. ఐ వాచ్మెన్. ఉండు ఓనర్ కి గివింగ్. మాట్లాడు. హలో పార్ట్నర్, ఐ పీకే యువర్ బిల్ కింటర్ ఓకే. వాట్ నాట్ ఓకే? వై? yes you given advance, of course it's glucose. We not send antiques. wait I ask my watchman. రే వాచ్మెన్, అర్జెంట్ గా బొమ్మ పంపిస్తారా లేకపోతే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇస్తారా అని అడుగుతున్నాడు. హలో హలో, ఐ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి గివింగ్. నో అలవాట్స్. బొమ్మ సెండింగ్. సెండింగ్. ఆ లేడీ ఆఫీసర్ నిన్ను బొక్కలోకి సెండింగ్, అక్కడతో నీ పని ఎండింగ్. నువ్వు సైలెన్స్ ప్లీజ్. ఎవరక్కడ? ఈ బొమ్మ కట్టొస్తున్న ఆ బొమ్మని ప్లీజ్. మమ్మల్ని నీ తోబుట్టువులు అనుకోమ్మా. ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది మొన్నటి వరకు. ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇది నిజమే. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మాత్రమే వచ్చారేటు. నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు. నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిండు సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా తింటారా బక్కోడా? వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. పాండు అవతలికి రోడ్లో దొరికే పోస్టర్లన్నీ తీసుకొచ్చి నా హోటల్లో అతికిస్తున్నారేమిట్రా? పంతులు పెళ్లి చేసుకొని చావండి. అబ్బా ఊరుకో అత్త, కత్తి లాంటి ఫిగరే మిస్ ఇండియా అత్త. ఫిగర్ లేదు మంచి టీ చెప్పు. ఒక టీ అంటే ఇవ్వండి. కళ్ళు అరే దీని ఫోటో ఏంట్రా ఎక్కడుంది? మిస్ ఇండియానే. ఇది మిస్ ఇండియానా? నీకు తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, మనకు బాగా క్లోజు. క్లోజా? మరి తెలుసా? నీకు ఎలా తెలుసురా? మనం అంటే పడి చచ్చిపోద్దురా. ఊరుకా నువ్వు జోకులేదా? రేయ్ ఫిగర్ల విషయంలో జోకులేయడం మనకి ఎప్పుడు అలవాట్లేదా? మనం చిటికేసామనుకో ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి చిటికేనా ప్లీజ్? ప్లీజ్ తప్పదు.
వేసేస్తున్నాను వేసేస్తున్నాను డర్టీ రోడ్స్ స్టింకింగ్. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా. చిటికేగానే వచ్చేసిందంట. మిస్ ఇండియా వచ్చేసిందిరా. ఇదేట్రా బాబు నిజంగా వచ్చింది. నువ్వు గ్రేట్ అన్నా. మున్నా పిలుస్తోంది. లే 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 నన్నా నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తున్నా? నా రాజా. నువ్వు కూడా ఇదే బస్తీలో ఉంటున్నావా? అవును. ఇక్కడ మున్నా అని ఒక రౌడీ ఉన్నాడట. ఎవడాడు? ఎందుకు? వాడి కాలు తీసేయాలి. నువ్వేది ఇస్తావు ఇంకెవడైనా ఇస్తాడా? అది నీకు అనవసరం. ఏంటి అనవసరం? నేనే మున్నాను. ఓహో, నువ్వే ఆ రౌడీ అన్నమాట. మా అన్నయ్య మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం? ఓహో, నిన్న వచ్చిన కొట్టంగాడు నీ అన్న. పిచ్చి పిచ్చిగా ఉందా? బో చూడు, ఒక్క ఫోన్ చేశానంటే 100 మంది దిగుతారు. థ్యాంక్స్. నన్ను కొట్టడానికి 100 మంది కావాలో నువ్వు ఫీల్ అవుతున్నందుకు. చెయ్యి ఫోన్. చెప్తా చెప్పు. చెప్తా. హలో, ఏ భద్రం, మేడం ఇక్కడ ఒకటి కాల్ తీయాలి. అర్జెంటుగా అమీర్పేట వచ్చి. నేను తిరుపతిలో ఉన్నాను మేడం. ఏంటి తిరుపతిలో ఉన్నావా? ఎందుకు వెళ్ళావు? పాపం ఆడికి మాత్రం ఏం తెలుసు నువ్వు పిలుస్తావని. పెళ్ళం పిల్లతో సరదాగా దర్శనానికి వెళ్ళి ఉంటాడులే. రాగానే ఫోన్ చెయ్యి. సరే మేడం. వెంకటబాబు దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా రమ్మను. ఏంట్రా? అబ్బో, ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఈ బస్తీ గంటలో మాయమైపోద్ది. ఏం చూసుకుంటావు నీకు అంత పొగరు? ఏంట్రా చూపు? ఏంట్రా చూపు? అలా చూస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటున్నావా? ఏం తింటున్నావు? బాగా దిట్టంగా ఉన్నావు. నా సంగతి నీకు తెలీదు. నలిపేస్తా. యా, సారీ చెప్పు. సారీ చెప్పురా. ఇదిగో నీకు 2 విషయాలు చెప్పాలి. ఆడపిల్ల పోయిండి ఇలా మొహంలో మొహం పెట్టి మాట్లాడటం స్లేవ్ బాగలేదు. రెండోది, టెన్షన్ గా ఉంది. కొద్దిగా దూరం ఉన్నప్పుడు చెప్తాలే. ఇది నీ స్థలం అనుకుంటున్నావా? నాది. ఎప్పటికైనా ఈ స్థలం మందే. నువ్వు కానీ. సర్లే చూసుకున్నావు. నేను చూసుకునేదేంటి? చెప్తాను. నేనేదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. స్వాగతం కమిషన్ పాప. ఈ రోజు దేంట్లో కమిషన్ కొట్టడానికి వచ్చారు? ఈ పాటలు మీ దగ్గర ఉన్నాయా చూడండి. పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిలో జంకి చక జంకి చక. ట్యూన్లు పాడండి. పోతే పోనీ పోరా జన్మమెత్తితిరా అనుభవి కలకానిది విలువైనది. చదవడం తెలియదు కదా? ఏంటండి అన్ని 7 పాటలున్నాయి? హలో హలో, నేను భాగవతారు పట్టాభిని మాట్లాడుతున్నా. రేపు కచేరీకి 5 గంటలకు వచ్చేస్తారా? ఎవరు? పాడికట్టి పాండువేనా? అవును, నేను ప్రియనే మాట్లాడుతున్నాను. రేపు 5 గంటలకి నేను చచ్చిపోతాను. 7 గంటలకి పాడి రెడీగా ఉండాలి. ఏమన్నారు? హలో, డప్పు వెంకయ్య. రేపు 8 గంటలకి నా శవయాత్ర. 7 గంటలకి ఇంటికి వచ్చేయండి. అవును, ఇందాకేదో అడిగా. అన్ని 7 పాటలు. హలో, ఎవరు? కాటికాపురి మారయ్య. మా ఆచార ప్రకారం కాల్చం పూర్తి చేయటమే. రేపు 10 గంటల్లోపు నన్ను పూర్తి చేయాలి. చచ్చేటప్పుడు కూడా ప్రశాంతంగా చావనివ్వరు కదా. అవును, ఏదో అడుగుతున్నారు. ఎందుకు చావబోతున్నారు?
చెప్పండి, మీకొచ్చిన సమస్య ఏంటి? వద్దు, నా కథ నాతోటే చావని. కూర్చోండి, నాతో చెప్పండి, మీ సమస్య ఏంటి? వద్దు, నేను చెప్పానంటే మీరు ఫీల్ అవుతారు. ఆ తర్వాత లవ్ పుడుతుంది. లవ్ ఏం పుట్టదులేండి, మీరు చెప్పండి. సరే, నా కథ విని నన్ను లవ్ చేయనని నాకు ప్రమాణం చేయండి. ఒకవేళ పుడితే? లవ్ పుడుతుందా? పుట్టేస్తే? అంటే లవ్ చేస్తావా? అలా లవ్ చేయడానికి నా కథ చెప్పంటున్నావా? నువ్వు లవ్ అవ్వడానికి నాకు చెప్పాలా? లవ్ చేస్తాను, అందులో తప్పేంటి? నువ్వు సరైన మగాడివైతే మా ఇంటికి వచ్చి నాకు ఐ లవ్ యు చెప్తా. ముందు ఇల్లు ఎక్కడుందో చెప్పు. ఏంటి? అడ్రస్ చెప్పవే. అడ్రస్సా? ముందు వెనక తెలియని ఒక అమ్మాయిని అడ్రస్ అడుగుతావా నువ్వు? అంత కానిది ఏమన్నానని ఇలా రెచ్చిపోతున్నావు? ఇంకా ఏం అడగాలి? నువ్వు సరైన మగాడివైతే యూసఫ్ గూడకి రాగలవా? ఒకవేళ యూసఫ్ గూడ వైపుకి వచ్చినా కృష్ణానగర్కి రాగలవా? పోనీ కృష్ణానగర్ వైపు వచ్చినా గానీ 3rd క్రాస్ రోడ్ లోకి రాగలవా నువ్వు? ఒకవేళ 3rd క్రాస్ రోడ్ కి వచ్చావే అనుకో, 36/24-7 ఆ ఇంటికి వచ్చేగలవా నువ్వు? నువ్వు నిజంగా గట్టిన వాడివే అయితే రేపు 11 కల్లా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పు. ఎవరిని అడ్రస్ అడుగుతున్నావు? నువ్వు అడ్రస్ అడిగితే నేను చెప్పేస్తానా? అంటే తమ ఇంతవరకు అడ్రస్ చెప్పలేదంటారు. నేను ఎందుకు చెప్తాను? అవన్నీ నీ మీద లవ్ 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 అని తిరుగుతుంటారు చూడు, వాళ్ళు చెప్తారు. ఈ ప్రియ అలా చెప్పదు. వాయ్ తిరుపతి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? కచేరీకి బుక్ చేద్దాం అనుకుంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ తీస్తుంది, వల్లకారు అంటుంది, డబ్బులు అంటుంది, పాట అంటుంది. అది కాకుండా ఫోన్ తీసి కింద పెట్టేసింది. తిరుపతి మన సొంత ఫోన్తో మనకే టోపీ పెట్టేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. ఒక అమ్మాయి ఇంత పెద్ద సీన్ చేసిందంటే నన్ను అంత బాగా లవ్ చేస్తుందని అర్థం. తన అడ్రస్ ఎక్కడని చెప్పి ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం